నమస్కారం ఘంటారాబానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు రెవెన్యూ శాఖపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష భూ సమస్యల పరిష్కారం సులభతర సేవలపై చర్చ సత్యసాయి జిల్లా కస్తూర్బా వసతి గృహంలో ఆహారం కలుషితం సోమందేపల్లిలో 17 మంది బాలికలకు అస్వస్థత గన్నవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చోరీ 13,56,000 స్టాంప్ పేపర్లు దొంగలించినట్టు గుర్తింపు ఊరువాడ సందడిగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్లి ఏడాది ప్రగతిని ప్రజలకు వివరిస్తున్న నేతలు అమెరికాతో అణు ఒప్పంద చర్చలకు ఇరాన్ షరతులు భవిష్యత్తులో దురాక్రమణలు చేయమని హామీ ఇవ్వాలని వ్యాఖ్య శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు 17 మంది విరోచనాలతో మరో 14 మంది జ్వరంతో బాధపడుతున్నారు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పాఠశాలకు వెళ్లి విద్యార్థినులను పరిశీలించారు 31 మందికి అక్కడే చికిత్స అందిస్తున్నారు కలుషిత ఆహారమే అస్వస్థతకు కారణంగా భావిస్తున్నారు ఆర్డీఓ ఆనంద్ డిప్యూటీ డీఎంహెచ్ఓ మంజువాణి విద్యార్థినులను పరామర్శించారు to 250 members present అయినారు వాళ్ళల్లో ఎర్లీ మార్నింగ్ ఈరోజు 7:30 నుంచి ఒక 17 మంది పిల్లలు మాత్రము కొంచెం కడుపు నొప్పి ఉందని అదేవిధంగా ఒక 2 సార్లు లూజ్ మోషన్స్ అయినాయని వెంటనే వాళ్ళ కేర్ టేకర్కి చెప్పడము వాళ్ళ ద్వారా మా పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ ఎగ్జామిన్ చేస్తే ఒక 7 మంది పిల్లలకి మాత్రము చిన్నగా మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నందువల్ల నోటి ద్వారా వేసుకోవడానికి అంటే ఓరల్ ట్రీట్మెంటే సరిపోయింది కేవలం టాబ్లెట్స్ ఓఆర్ఎస్తోనే వాళ్ళు స్టేబుల్గా ఇంకా కొద్దిమంది పిల్లలు దాదాపుగా ఒక 10 మంది పిల్లలకు చిన్నగా మైల్డ్ డిహైడ్రేషన్ ఉన్నందువల్ల కావాల్సినంత వాళ్ళకి అవసరమైనటువంటి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టాము అందరు పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు అందరూ స్టేబుల్గా ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం ప్రాబ్లం లేదు కానీ ఫుడ్ పాయిజనింగ్గా కాదా అనేది మనం ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలి ఎందుకంటే 250 మెంబర్స్లో కేవలం 17 మంది ఎఫెక్ట్ అయినారు కాబట్టి వీళ్ళల్లో ఎందుకు అయినారు వీళ్ళల్లో ముఖ్యంగా ఎక్కువ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు కూడా రీసెంట్గా హాస్టల్ జాయిన్ అయినారు కాబట్టి బహుశా ఏమైనా బయట ఫుడ్ ఏమైనా తెచ్చుకొని తిన్నారా అనేది కూడా మేము ఆలోచిస్తున్నాము కంక్లూజన్ ఇప్పుడే చెప్పలేము అందరు పిల్లలు స్టేబుల్గా ఉన్నారండి ఏం ప్రమాదం లేదు కృష్ణా జిల్లా గన్నవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చోరీ జరిగింది ఉదయం కార్యాలయం తెరిచేందుకు సిబ్బంది వెళ్లగా అప్పటికే ప్రధాన ద్వారం గడి బయటి గదిలోని బీరువా పగలగొట్టి కనిపించాయి 100 రూపాయల విలువైన స్టాంపు పేపర్ల కట్టతో పాటు సాధారణ స్టాంపులు ఇతర సామాగ్రి చోరీకి గురైనట్లు గుర్తించారు వేలి ముద్రలు పడకుండా వేసుకున్న గ్లౌజ్లను నిందితులు అక్కడే పడేసి వెళ్లారు 13,56,300 రూపాయల విలువైన స్టాంపు పేపర్లు చోరీ అయినట్లు జిల్లా రిజిస్ట్రార్ గోపాలకృష్ణమూర్తి తెలిపారు పోలీసులు క్లూస్ టీం సాయంతో దర్యాప్తు చేస్తున్నారు వైసీపీ నేతలు 31 కోర్టు కేసులతో డీఎస్సీని అడ్డుకోవాలని చూసినా పరీక్షలు పారదర్శకంగా నిర్వహించామని మంత్రి లోకేష్ అన్నారు ఎస్సీ ఉపవర్గీకరణ 3% స్పోర్ట్స్ కోటా వంటి నిబంధనలు పాటించామని తెలిపారు ప్రాథమిక కీ విడుదల చేశామన్న ఆయన అభ్యంతరాలన్నీ పరిశీలించి తుది కీ విడుదల చేస్తామన్నారు మెగా డీఎస్సీ పరీక్షలకు 92.9% మంది హాజరయ్యారన్న లోకేష్ వీటిని సాధ్యం చేసిన రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులకు అభినందనలు తెలిపారు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య ఆదర్శవంతమైన రాజకీయాలకు ప్రతీకని సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ అన్నారు రోషయ్య జయంతి సందర్భంగా ఆయన సేవలను ఎక్స్లో స్మరించుకున్నారు రోషయ్య వాగ్దాటి క్రమశిక్షణ ఆకట్టుకునేవని నేటి తరం నేతలు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు ఉమ్మడి రాష్ట్రంలో కీలక శాఖలు నిర్వర్తించిన రోషయ్య తనదైన ముద్ర వేశారని చంద్రబాబు లోకేష్ కొనియాడారు స్వామి వివేకానంద 123వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు స్వామి వివేకానంద ఆలోచనలు దార్శనికత నేటి సమాజానికి మార్గదర్శకమని వెల్లడించారు దేశం పట్ల విశ్వాసాన్ని కలిగించిన వ్యక్తి వివేకానంద అని ఆయన జీవితమంతా సేవ కరుణ మార్గంలో నడవడానికే ప్రాధాన్యమిచ్చారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు వివేకానంద చేసిన ఆధ్యాత్మిక కృషి ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్న మోదీ ఆ ప్రభావం తనపై కూడా ఉందన్నారు.
ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమలా పెర్సాద్ బిసేర్ను బీహార్ ముద్దుబిడ్డగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. 8 రోజుల విదేశీ పర్యటనలో ప్రస్తుతం ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఉన్న ప్రధాని అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. కమలా పూర్వీకులు బీహార్లోని బక్సర్కు చెందినవారని, అక్కడి ప్రజలు ఆమెను బీహార్ కుమార్తెగా భావిస్తున్నారని చెప్పారు. బీహార్ రాష్ట్ర వారసత్వం ప్రపంచానికే గర్వకారణమన్నారు. ట్రినిడాడ్లోని పలు వీధులకు బనారస్, పట్నా, కోల్కతా, ఢిల్లీ వంటి పేర్లు ఉన్నాయని ప్రధాని తెలిపారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య బలమైన స్నేహబంధం ఉందన్నారు. ఇక్కడి భారతీయుల సహకారంతో ఆ దేశం సాంస్కృతికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సందర్భంగా ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని 6వ తరం వరకు భారతీయులకు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓసీఐ కార్డులను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీనివల్ల వారంతా భారత్లో ఎటువంటి పరిమితులు లేకుండా నివసించేందుకు, పనిచేసేందుకు వీలు కలుగుతుందన్నారు. అంతకుముందు ఆ దేశ ప్రధాని కమలాకు పవిత్రమైన మహాకుంభ జలంతో పాటు రామ మందిరం ప్రతిమను మోదీ బహుకరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల అమలుకు ఉన్న డెడ్ లైన్ను పొడిగించే అవకాశాలు కనిపించడం లేదు. జూలై 9 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆ గడువుకు ముందే ఏకపక్షంగా నిర్ణయించిన కొత్త టారిఫ్ రేట్లను తెలియజేస్తూ అగ్రరాజ్యం ఆయా దేశాలకు లేఖలు పంపనుంది. ఈ మేరకు తమ వాణిజ్య భాగస్వాములకు లేఖలు పంపనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికాతో వాణిజ్యం చేయాలంటే ఎంత చెల్లించాలన్న దానిపై ఆయా దేశాలకు లేఖలు పంపనున్నట్లు వెల్లడించారు. రేపటి నుంచి రోజుకు 10 దేశాల చొప్పున లేఖలు పంపించనున్నట్లు పేర్కొన్నారు. 170కి పైగా దేశాలు ఉన్నాయని, వాటన్నింటితో చర్చలు జరపడం కష్టతరమని ట్రంప్ వ్యాఖ్యానించారు. 20 నుంచి 30% సుంకాలు రేట్లు నిర్ణయిస్తామని తెలిపారు. డెడ్లైన్లోగా అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోకపోతే ఆయా దేశాలపై తమ ఇష్టానుసారం సుంకాలను విధిస్తామని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఈ క్రమంలోనే భారత్, చైనా, బ్రిటన్ వంటి దేశాలు అగ్రరాజ్యంతో వాణిజ్య చర్చలు జరిపాయి. మరో 2 రోజుల్లోగా భారత్, అమెరికా మధ్య మినీ ట్రేడ్ డీల్ కుదిరే అవకాశాలు ఉన్నాయి. మన ఇంటిపై స్వహస్తాలతోనే పండించిన కూరగాయలు, ఆకుకూరలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెంచుకొని తాజాగా వండుకోవచ్చు. నచ్చిన పండుని అలా కోసుకొని తింటే ఆ మజానే వేరు. ఇదే కాన్సెప్టుతో వచ్చిన టెర్రస్ గార్డెనింగ్ క్రమంగా విస్తరిస్తోంది. పట్టణాల్లో ఎక్కడ చూసినా మిద్దె తోటలు కనువిందు చేస్తున్నాయి. టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్న వనమాలులందరూ ఒక్కచోట చేరితే ఎలా ఉంటుంది? సరిగ్గా విశాఖలో ఇదే సన్నివేశం తారసపడింది. పురుగు మందులు, ఎరువులకు గుడ్ బై చెప్పి ఇంట్లో నుంచి సేకరించిన వ్యర్థాలతోనే కావలసిన కూరగాయలు, చిరుధాన్యాలు, పండ్లు పండిస్తూ ఎంతో మంది మహిళలు మిద్దె తోటలను సాగు చేస్తున్నారు. ఇటీవల కాలంలో విశాఖలో టెర్రస్ గార్డెనింగ్ బాగా ప్రాచుర్యం పొందింది. దీన్ని గమనించిన అరుణకుమారి మిద్దె తోటల సాగుపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం టెర్రస్ గార్డెనింగ్ చేసేవారందరినీ ఒకే చోట చేర్చేలా సిటీజీ వనమాలి పేరుతో వాట్సాప్ గ్రూప్ను ప్రారంభించారు. ఇందులో 3500 మంది సభ్యులు ఉన్నారు. మిద్దె తోట ఎలా సాగు చేయాలి, విభిన్న పద్ధతులేంటి, వీటి వల్ల కలిగే ప్రయోజనాలపై సభ్యులతో చర్చించేవారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యాన్ని కాపాడే విధంగా సేంద్రీయ పద్ధతుల్లో తమ మిద్దెల మీద అందరూ కూడా పంటలు పండించుకోవాలని మేము పిలుపునిస్తున్నాము. అందరూ కూడా చాలా వరకు మేము స్టార్టింగ్ ఒక 30-40 మెంబర్స్ ఉండే ఈ గ్రూప్ అనేది ఈ రోజు 3000 మెంబర్స్ తోటి చాలా చక్కగా జరుగుతుంది. ఇంకా రాబో కాలంలో ఎవరికి కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ఆ ప్లేస్కు తగ్గట్టుగా ఆహారాన్ని పండించుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాము. అలాగే మన వంతుగా వాతావరణంలో వచ్చే మార్పుల్ని కొంతైనా మనం కాపాడే విధంగా ప్రయత్నించాలని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు. మిద్దె తోట సాగుదారులందరినీ ఒకే చోట చేర్చాలన్న ఉద్దేశంతో విశాఖలోని కళాభారతిలో మెగా మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సిటీజీ వనమాలి సభ్యులంతా తరలివచ్చారు. వారు పెంచిన మొక్కలు, పండించిన పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలను తమ వెంట తీసుకొచ్చి ఒకే దగ్గర పేర్చి ప్రాంగణాన్ని వనంలా మార్చేశారు. 36 స్టాల్స్లో ఏర్పాటు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించారు. ఇక్కడికి వచ్చిన సందర్శకులకు ఉచితంగా 52 రకాల విత్తనాలు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
మనకి ఇప్పుడు కూరగాయలు పండించుకునే ప్లేస్ లేదు కాబట్టి ఉన్న ప్లేస్ని మనం యూటిలైజ్ చేసుకొని విషతుల్యం కానీ రసాయనాలు లేని ఆహార పదార్థాలు పండించుకొని మన కూరగాయలు మనమే పండించుకొని తినాలనేది మా ఉద్దేశం అండి. అందరినీ దీని దిశగా మోటివేట్ చేస్తున్నాము. అలాగే మేము అందరికీ ఫ్రీగా శాంప్లింగ్స్ ఇంకా సీడ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మాకు 16 ఏరియా గ్రూప్స్ ఉన్నాయండి. ప్రతి ఏరియాలో కూడా ప్రతి నెల మీట్ కండక్ట్ చేస్తాము. విశాఖని గ్రీన్ సిటీగా మార్చడం మా ముఖ్య ఉద్దేశం అండి. వల్ల ఏంటంటే అందరికీ యూస్ఫుల్ సీడ్స్ కానీ ఇవ్వడం కానీ, మన ఇంట్లోనే మనం ఎలా ఫార్మింగ్ చేసుకోవచ్చు ఈజీగా, వెజిటబుల్స్ గ్రో చేయడానికి కానీ, ఇంకేమైనా పూల మొక్కలు అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనకి వాటికి ఎలాగ సొల్యూషన్ ఇవ్వాలి అంటే ఇప్పుడు మొక్కలు ఏవైనా పెస్టిసైడ్స్ ఏవైనా పడుతూ ఉంటాయి కదా, అది ఎలాగా మనం అవాయిడ్ చేయొచ్చు అన్నది కూడా వీళ్ళు చెప్తూ ఉంటారు. గ్రూప్లో అన్నీ పెడుతూ ఉంటారనమాట. దానివల్ల చాలా అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. మిద్దె తోటలో పండించిన ఉత్పత్తులతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వనమాలి సభ్యులు అంటున్నారు. బయట కొనుక్కునే అవసరం లేకుండా ఇంట్లోకి సరిపడా కూరగాయలను పండించుకోవడంతో డబ్బులు ఆదా అవుతున్నాయని అంటున్నారు. ఇప్పుడు బయట మనకి ఈ మధ్యన పూర్వకాలంలో అన్నీ ఫ్రెష్గా బాగుండేవి, కానీ ఈ జనరేషన్లో ఎక్కడని మనకి ఫ్రెష్ ఫుడ్స్ దొరుకుతున్నాయి. అలాంటివి మనం తినే ఫుడ్ మనమే పెంచుకోవచ్చు అంటే అది ఎంత బాగుంటుందంటే మనకి పెంచుతున్నప్పుడు కూడా ఆ ఆనందం మనకు వస్తుంది. అంటే మన ఫీలింగ్ అది వేరే ఎంతో బాగుంటుంది అనమాట. ఓకే, నా ఫుడ్ నేను వండుకునే ఫుడ్ నేను పెంచుకుంటున్నాను అని చెప్పి టెర్రస్ గార్డెనింగ్. సో ఇక్కడ ఇంతమంది వనమాలులు అందరూ ఒక్కచోట చేరి ఈ వనమాన్ని ఇక్కడ తీసుకొచ్చినట్టు ఎంత అందంగా ఉంది. అండ్ ఇది ముఖ్యంగా మన పంట మనమే పండించుకోవాలి అన్న దాని మీద బేస్ చేసుకొని మన టమాటాలు, కాయగూరలన్నీ, మిరపకాయలు ఇవన్నీ కూడా టెర్రస్ మీదే మనం పండించుకోవచ్చు. ఇల్లంతా కూడా ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో నింపేస్తున్నాం, ప్లాస్టిక్ బొమ్మలు, పింగాణి వీటితో. అట్లా కాకుండా ఇట్లా బోన్సాయి, మినియేచర్ ద్వారా కూడా మన ఇంటిలో కూడా గ్రీన్ క్లైమేట్ని ఏర్పరిచే ఉద్దేశంతో ఈ స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సాంకేతికత దశ దిశను మార్చే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అమరావతిలో ఏర్పాటు అవుతుంటే ఆ ఫలాలు విశాఖ అందుకోనుంది. 2026 జనవరి నాటికి రాజధానిలో క్వాంటమ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే అందుకు కావలసిన ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా విశాఖ అభివృద్ధి చెందనుంది. వచ్చే 6 నెలల్లో 15 ప్రముఖ ఐటీ సంస్థలు సాగర నగరంలో ఏర్పాటు చేసేలా సర్కారు చర్యలు ముమ్మరం చేసింది. అమరావతిలో ఏర్పాటు కాబోతున్న క్వాంటమ్ వ్యాలీ విశాఖ నగర గమనాన్నే మార్చబోతోంది. వచ్చే ఏడాది జనవరిలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల ప్రధానంగా విశాఖ, విజయవాడ నగరాలు సాంకేతికంగా అభివృద్ధి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు. క్వాంటమ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఇంజనీర్లకు శిక్షణా కేంద్రంగా విశాఖ మారనుంది. బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ తయారీ వంటి కార్యకలాపాలు పెరుగుతాయి. కొన్నేళ్ల తర్వాత అందుబాటులోకి వచ్చే క్వాంటమ్ టెక్నాలజీ కోసం ఇప్పటి నుంచే పనిచేయాలి. క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి హార్డ్వేర్, సాఫ్ట్వేర్ తయారు చేసే పనిని సంస్థలు ఇప్పటి నుంచే మొదలు పెడతాయి. డేటా సెంటర్, దానికి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్లు, సాఫ్ట్వేర్ తయారీ సంస్థలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వస్తాయని నిపుణుల అంచనా. ఇప్పటికే విశాఖలో ఐటీ ఎకోసిస్టమ్ ఉండడం వల్ల వేగంగా అభివృద్ధికి అవకాశం ఉంది. రాబోయే 6 నెలల్లో విశాఖలో మరో 15 ప్రముఖ ఐటీ సంస్థలు విశాఖలో అడుగు పెట్టబోతున్నాయని సమాచారం. ఆయా సంస్థలతో సంప్రదింపులు కొలిక్కొచ్చాయని ఒక ఉన్నతాధికారి తెలిపారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖలో కొద్ది నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించబోతున్నాయి. ఐటీ సేవలందించే సంస్థలతో పాటు వాటికి ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాలు కల్పించే సంస్థలకు ప్రాధాన్యమివ్వాలని అధికారులు నిర్ణయించారు. ఏడాది వ్యవధిలో 8,230 కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇవి కార్యరూపం దాలిస్తే అదనంగా సుమారు 22,500 మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే విశాఖలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, WNS, పాత్ర, కాంజ్యుయెంట్, ఫ్లూయెంట్ గ్రిడ్, ACN, మిరాకిల్, టెక్ సర్వే, ప్రోవిజిల్ వంటి 15 పెద్ద కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఒక్కో కంపెనీ కనిష్టంగా 700 మందికి, గరిష్టంగా 5,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇవి కాక సుమారు 120 నుంచి 140 చిన్న కంపెనీలు ఉన్నాయి. మొత్తంగా 35,000 మందికి ప్రస్తుతం ఉపాధి లభిస్తోందని అంచనా. విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు కోసం TCS 1,370 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 12,000 మందికి ఉపాధి లభించనుంది. ఇందుకు ఐటీ హిల్ 3లో 22 ఎకరాల్ని ప్రభుత్వం 99 పైసలకు కేటాయించింది. సొంత భవనాల్ని నిర్మించే వరకు కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా మధురవాడ ఐటీ హిల్ 2లో భవనాన్ని TCS కు సబ్లీజుకిచ్చేందుకు అనుమతించింది.
అమెరికా కేంద్రంగా ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో 194వ ర్యాంకులో ఉన్న కాగ్నిజెంట్ సంస్థ 1582.96 కోట్ల పెట్టుబడులతో విశాఖలో అత్యాధునిక క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా సుమారు 8,000 మందికి ఉపాధి లభించనుంది. ఆ సంస్థకు మధురవాడ దగ్గర 22.19 ఎకరాల్ని 99 పైసలకు ప్రభుత్వం కేటాయించింది. 2029 జూన్ నాటికి మొదటి దశ క్యాంపస్ నిర్మాణాన్ని పూర్తి చేయనుంది. విశాఖలో ఏఐ డేటా సెంటర్, క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని గూగుల్ కుదుర్చుకుంది. మధురవాడలో 80 ఎకరాల్ని ప్రభుత్వం సంస్థకు కేటాయించింది. సుమారు 10,000 మంది విద్యార్థులకు ఏఐ, క్లౌడ్ సర్టిఫికేషన్, మెంటార్షిప్ ద్వారా అంకుర సంస్థలకు మద్దతు, క్లౌడ్ క్రెడిట్స్, వైద్య రంగంలో ఏఐ ఆధారంగా పరిష్కారాలు చూపేందుకు అంగీకరించింది. విశాఖలో డేటా సెంటర్, ఐటీ ఆఫీస్ స్పేస్ ఏర్పాటుకు 5,278 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2,500 మందికి ఉపాధి కల్పించేందుకు అంగీకరించింది. కాపులుప్పాడ దగ్గర 56.5 ఎకరాల్ని ఎకరా 50 లక్షల చొప్పున, ఐటీ హల్ 3లో 3.5 ఎకరాల్ని ఎకరా 1 కోటి చొప్పున ప్రభుత్వం కేటాయించింది. విశాఖపట్నం అనేది ఆంధ్రుల ఆర్థిక రాజధాని. దాంట్లో భాగంగా ఈరోజు మీరు చూస్తే పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు తీసుకొస్తాం జరిగింది. టీసీఎస్ కానీ కాగ్నిసెంట్ క్లియర్ చేసాం. ముందు ఇంకా అనేక ఐటీ పరిశ్రమలు విశాఖపట్నాన్ని తీసుకొస్తాం. విశాఖపట్నాన్ని దక్షిణ భారతదేశంలోనే ఒక ఐటీ డెస్టినేషన్గా తీర్చిదిద్దే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. పెద్ద ఎత్తున వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తారు. ఒక ఐటీ ఉద్యోగం వస్తే దానివల్ల కనీసం 5 నుంచి 7 అనుబంధ ఉద్యోగాలు తయారవుతాయి. అది మా లక్ష్యం. ఒక 5 లక్షల ఐటీ ఉద్యోగాలు విశాఖపట్నంలో క్రియేట్ చేయాలని మా లక్ష్యం. ఇలాంటి బ్రాండ్ కంపెనీలకి 99 పైసలకే కూటమి ప్రభుత్వం భూమి ఇస్తుంది. అందుకే ఈరోజు టీసీఎస్ విశాఖపట్నం వచ్చింది, అందుకే కాగ్నిసెంట్ వచ్చింది. ముందు ఇంకా అద్భుతమైన ఐటీ సంస్థలు విశాఖపట్నానికి వస్తాయి. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ఏటా సుమారు 2.5 లక్షల మంది పట్టభద్రులై బయటకొస్తున్నారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక వేల మంది హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పూణే, చెన్నై వంటి నగరాలకు వెళ్లిపోయారు. ఐటీ సంస్థల్ని విశాఖ తీసుకొచ్చే కూటమి ప్రభుత్వ ప్రయత్నాలతో సొంత రాష్ట్రంలో ఉపాధి దొరుకుతుందన్న ఆశలు వారిలో చిగురిస్తున్నాయి. పనిచేసే ప్రభుత్వం ఉంటే పనులు సకాలంలో పూర్తవుతాయనేందుకు నిదర్శనమే విజయవాడలోని బుడమేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం. బెజవాడ దుఃఖదాయిని బుడమేరు బారి నుంచి నగర వాసులకు శాశ్వత ప్రాతిపదికన రక్షణ కల్పించేందుకు చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని రికార్డు స్థాయిలో కేవలం 60 రోజుల్లోనే ప్రభుత్వం పూర్తి చేసింది. నిర్దేశిత లక్ష్యాన్ని అనుకున్న సమయానికే పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లను కూటమి సర్కార్ పరుగులు పెట్టించింది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని పనులు పర్యవేక్షించారు. వాల్ నిర్మాణం ఎలా చేపట్టారు? బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్థ్యంపై మరిన్ని విషయాలను మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. గతేడాది కురిసినటువంటి భారీ వర్షాలకు బుడమేరు గండ్లు పడింది. గండ్లు పడినటువంటి ప్రధాన ప్రదేశం దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ రిటైనింగ్ వాల్ నిర్మాణం జరుగుతుంది. సో ఈ రిటైనింగ్ వాల్ పూర్తిగా వచ్చింది. ఏదైతే 3 ప్రధాన గండ్లు పడినటువంటి ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన దానికి పరిష్కారం చూపాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తలంచింది. అందులో భాగంగానే ఇక్కడ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు. ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం మొత్తం 500 మీటర్లుగా చేపట్టారు. అయితే తొలి విడతగా 365 మీటర్ల యొక్క నిర్మాణం పూర్తయింది. కేవలం 2-3 రోజుల సరిపడ పనులు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఇప్పటికే దాదాపు పూర్తిగా వచ్చాయి పనులు. ఏదైతే పోలవరం నుండి వచ్చేటువంటి వాటర్ మరో 2 రోజుల్లో రాబోతుంది. ఆ యొక్క నీటిని ఇటువైపు మళ్లిస్తారు. ఆ నీటి యొక్క సామర్థ్యం ఎంత వచ్చినప్పటికీ కూడా ఈ గోడ తట్టుకునే విధంగా వీటిని నిర్మించారు. ఏదైతే గతేడాది కురిసినప్పుడు వర్షాలకి తాత్కాలిక ప్రాతిపదికన ఈ గోడ వెంట పెద్ద పెద్ద బండరాలతో ఇక్కడ తాత్కాలిక ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. మొత్తం 23 కోట్ల రూపాయలతో ఈ రిటైనింగ్ వేల్ నిర్మాణం జరిగింది. దీని యొక్క కెపాసిటీ ఏదైతే బుడమేరు డైవర్షన్ ఛానల్ ఉందో దీని యొక్క కెపాసిటీ మొత్తం 15,000 క్యూసెక్లుగా ఉంది. గతేడాది కురిసినటువంటి వర్షాలకు దాదాపు 40,000 క్యూసెక్లు పైగా వచ్చాయి. అందుకోసమే ఇక్కడ గన్లు పడ్డాయి. మరోసారి విజయవాడకు ఎటువంటి ముప్పు బుడమేరు నుండి రాకుండా ఉండేందుకు ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన ఈ నిర్మాణం చేపట్టారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సమీప గ్రామాల ప్రజలతో పాటు విజయవాడ వాసులు కూడా ఈ నిర్మాణం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మే 5న ప్రారంభించినటువంటి ఈ పనులు అనుకున్న సమయానికే పూర్తయ్యాయి. మరోవైపు వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర కూడా ఏదైతే ఉన్నటువంటి గేట్లకి మరమ్మతులు చేపట్టకపోవడంతో వరద వచ్చినప్పుడు ఆ గేట్లు తీయడానికి కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ ఇబ్బందులు ఎదురవడంతోనే ఈ యొక్క వాగన్నది పొంగిపొర్లింది. అయితే ఏదైతే 1.8 కోట్ల రూపాయలతో 11 గేట్లకు కూడా మొత్తం కొత్త గేట్ల నిర్మాణం కూడా చేపట్టారు. ఏదైతే ఈసారి 40,000 క్యూసెక్లతో పాటు ఆ పైన వచ్చినా కూడా వరద ఉధృతిని తట్టుకునే విధంగా ఇక్కడ నిర్మాణం చేపట్టారు. దాంతోపాటు ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళడానికి కూడా వంతెన నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది.
మొత్తం 500 మీటర్ల నిర్మాణం చేపట్టినటువంటి ఈ గోడ యొక్క ఎత్తు 8.65 మీటర్లుగా ఉంది, వెడల్పు 1.8 మీటర్లుగా ఉంది. దీని యొక్క సామర్థ్యం 15,000 క్యూసెక్కులు ఉంది. అయితే ఈ క్యూసెక్కుల సామర్థ్యాన్ని పెంచడానికి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు పంపింది. మొత్తం 37,555 క్యూసెక్కుల సామర్థ్యాన్ని దీన్ని పెంచడానికి ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేశారు. దీంట్లో మొత్తం 11.9 కిలోమీటర్లుగా ఉన్నటువంటి దీని పొడవులో మొత్తం కేవలం 1.9 కిలోమీటర్లు మాత్రమే పనులు చేయాల్సి ఉంది. ఏదైతే పూడిక తీయడంతో పాటు దాని యొక్క వెడల్పు సామర్థ్యాన్ని పెంచడానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపినారు. దానిపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేసి త్వరితగతిన పనులు చేపట్టాలని కూడా ప్రతిపాదనలు చేస్తుంది. జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు ఈ యొక్క ప్రాజెక్టుని, ఈ యొక్క నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. ఏదైతే విజయవాడకి బుడమేరు దుఃఖదాయనిగా ఉందో దానికి శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే కేవలం కొన్ని నెలల్లో మాత్రమే ఏదైతే మే 5న ప్రారంభించినటువంటి ఈ పనులు జూలై 2, 3వ తేదీకే పూర్తి కావచ్చాయి. గత ఒక సంవత్సరంలో బుడమేరు వరద వచ్చి ఎంత విజయవాడ సిటీ ఇబ్బంది పడిందని స్వతహా సీఎం గారు ఇక్కడే కలెక్టరేట్లో ఉండి పర్యవేక్షిస్తూ 10 రోజుల పాటు ఇంకా కళికి నిద్ర లేకుండా అందరూ కృషి చేశారు. సో ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఆగస్టు రాబోతూ ఉంది కాబట్టి సో ఇంకా ఇటువంటి పరిస్థితి రాకూడదు, అంత ఫ్లడ్ పరిస్థితి ఎంత వచ్చినా మనం దాన్ని ఎదుర్కోలేని ఉద్దేశంతో సో సీఎం గారి ఆదేశాల మేరకు శాంక్షన్ తీసుకొని ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ ఏదైతే బ్రిడ్జ్ పడిందో బుడమేరు కెనాల్లో దానికి మొత్తం ఇప్పుడు ఆ గండి పొడిచి ప్రాపర్గా రిటైనింగ్ వాల్ కట్టి తర్వాత ఎక్కడైతే అక్కడ ఈ డ్రైనేజ్ బ్లాక్ అవ్వకుండా VMC ద్వారా దానికి లాంగ్ ఆర్మ్ ప్రొక్లైన్స్ అవన్నీ పెట్టేసి ఎప్పటికప్పుడు గుర్రపట్టే అవన్నీ తీస్తూ ఉన్నాము. ఇరిగేషన్ సిబ్బంది అలాగే VMC సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. సో ఈ బుడమేరు వరద ఎంత వచ్చినా ఈసారి తట్టుకునడానికి కెపాసిటీ వచ్చింది కాబట్టి సో దీన్ని ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అలాగే భయపడాల్సిన అవసరం లేదు, అట్ ది సేమ్ టైం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. కెమెరామ్యాన్ నరేష్తో కృష్ణంనాయుడు, E2 న్యూస్, బుడమేరు నుంచి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి జస్టిస్ అరవింద్ కుమార్ కు స్వాగతం పలికి దర్శనం చేయించారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తాము ఇబ్బందులు పడినా పర్వాలేదు, ప్రజలకు ఉపకారం కలిగితే చాలనుకున్నారు. ఎంతో పెద్ద మనసుతో పుట్టి పెరిగిన గ్రామాలను సైతం వదిలేశారు. పునరావాసం కల్పిస్తామని అధికారులు చెప్పడంతో ఎంతో సంబరపడిపోయారు. కాలనీలు మాత్రమే చూపించిన అధికారులు వసతుల సంగతి మర్చిపోయారు. రోడ్లు, డ్రైనేజీలు లేవు, నీరు, కరెంటు రాదు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న మహేంద్రతనయ ఆఫ్షోర్ జలాశయ నిర్వాసితుల వెతలపై ఈటీవీ ప్రత్యేక కథనం. మహేంద్రతనయ ఆఫ్షోర్ జలాశయం కారణంగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రేగులపాడు, మెళియపుట్ట మండలం చీపురుపల్లి, దాసుపురం, నందిగాం మండలం చిన్నగురువూరు, శారదాపురం గ్రామాల ప్రజలు నిర్వాసితులయ్యారు. దాసుపురం మినహా మిగిలిన 4 గ్రామాల వారికి పలాస మండలం రామకృష్ణాపురం, గోపి వల్లభపురంలో పునరావాసం కల్పించారు. 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మహేంద్రతనయ ఆఫ్షోర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది. కానీ 2016-17 వరకు సర్వే చేయలేదు. 2017లో నిర్వాసిత గ్రామాల్లో సోషల్ ఎకనామిక్ సర్వే చేశారు. వలస కూలీలు, బయట ప్రదేశాల్లో నివసిస్తున్న వాళ్లు ఆ సర్వేలో పాల్గొనలేకపోయారు. దీంతో ఆ సర్వేలో లేని సుమారు 150 మందికి జీవన భృతి కింద డబ్బులు రాలేదు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అవి ఇస్తామన్నా ఇంకా ఇవ్వలేదు. నిర్వాసితులు ప్రభుత్వం ఇచ్చిన ప్రదేశాల్లో ఇళ్ల స్థలం తీసుకుంటే 5 లక్షలు, జాగా తీసుకోకపోతే 10 లక్షలు ఇస్తామన్నారు. కానీ ఇళ్ల స్థలం తీసుకున్న వాళ్లకు 9.91 లక్షలు, తీసుకోని వారికి 11.25 లక్షలు వచ్చాయి. రెండింటి మధ్య 1.34 లక్షలే తేడా ఉంది. ఆ 1.34 లక్షలు తిరిగి ఇస్తాం, తమకు ఇళ్ల స్థలాలు కావాలని 11.25 లక్షలు తీసుకున్నవాళ్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు అందుకు అంగీకరించినా ఇంతవరకు ఆ ఊసే లేదు. నీరు లేక పశువులకి నీరు లేదు, మనుషులకి లేదు, కరెంట్ వెళ్ళిపోతే అనంగా పస్తుండల్లా. అంత బాధ మీద కూరు దాటి వచ్చినాం కదా, ఏ సౌకర్యం కూడా ఇక్కడ లేదు. ఈ బడ్డీలని వస్తానమ్మా, ఇది లేదు, ఒక ఉపాధి పని లేదు, ఏదో కూలి చేసి బతుకుతామంటే ఎక్కడ ఏం పనులు లేవు. వాటర్ పైపులు అయితే ఇంటికి ఒకటి వేసాను కానీ నీరు లేదు. 5 సంవత్సరాల నుంచి అనంగా నీరు లేకుండా పడేసాను. ఎంతవరకు ఇప్పుడు 4వ సంవత్సరం అవుతుంది ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను. కనీసం ఒక బెడ్లుగా ఉంది కానీ ఒక ఎలక్ట్రికల్
స్పందన కానీ ఏం లేదు. ఇక్కడున్న నాయకులు కానీ పెద్దలు కానీ రాజకీయవేత్తలు కానీ ఎవరు మాకు స్పందించడం లేదు. మీరు ఎలాగున్నారా ఏంటనేది ఎవరికి చెప్పడం లేదు. పూర్తిగా మాకు ఏ వసతి లేవు సార్, పూర్తిగా ఏమీ లేవు. మోటార్లు అసలు మోటార్లు పూర్తి మోటార్లు అయితే వేస్తారే కానీ తప్ప బోర్లు ఎక్కడ కూడా చొక్క నీరు రావడం లేదు. నీరు కనెక్షన్ కూడా నీరు పూర్తి నీరు వాటర్ సర్వీస్ వాటర్ సదుపాయం పూర్తి లేదు. చాలా ఇబ్బందులు ఉన్నాం. ఆయా గ్రామాల నుంచి వచ్చేసిన వాళ్లు నిర్వాసిత కాలనీల్లో కట్టుకుని 4 ఏళ్లుగా నివసిస్తున్నారు. కానీ కనీస మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, నీటి సదుపాయం, వీధి దీపాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు లేక అవస్థలు పడుతున్నారు. ఇంతవరకు మాకు డ్రైనేజీ లేవు, వాటర్కి సదుపాయం లేదు, ఏమీ లేదు. మళ్ళీ స్కూల్ కూడా లేవు, లైట్లు లేవు, ఏమీ లేవు. ఇంతవరకు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. స్కూలు లేదు, మరి అంగన్వాడీ కేంద్రము లేదు, మరి రోడ్డు లేదు. ఇవి ఇబ్బందుల్లో మేము ఉన్నాం. వర్షాకాలం ఇప్పుడు వచ్చింది, అడవి బయలిసిపోయి పాములు ఏ టైంలో వస్తున్నాయో మాకు భయంగానే ఉన్నది. మేము నిర్వస్తులము, మాకు పొలాలు లేవు, భూములు లేవు, ఏటి లేకంట మేము ఇక్కడికి వచ్చాము. మాకు ఇక్కడ రోడ్లు లేవు, పాములు వచ్చేస్తున్నాయి. మేము వెనక బతకాల్లో ఉపాధి పనులు మాకు లేవు. మరి ఏటి మేము వెనక బతుకుతామో ఏటో మరి ఆధారం మీరు ఏటి చూపించాలి. నిర్వాసితుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని పలాస ఆర్డీఓ వెంకటేష్ తెలిపారు. కలెక్టర్ నుంచి అనుమతి రాగానే నెల రోజుల్లోగా పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ ఆఫ్ షోర్ రిజర్వ్ నిర్వాసులు ఎవరైతే ఉన్నారో R&R కాలనీస్ ఏమైతే ఉన్నాయో రామకృష్ణాపురం కావచ్చు, అదేవిధంగా మనకు టెక్కలపట్నం దగ్గర కావచ్చు, రెండింటికి కూడా చాలా క్లియర్ కట్గా ఆల్మోస్ట్ ఒక 15 days బ్యాక్ మొత్తం అన్నీ కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎస్టిమేషన్ ప్రతిదీ కూడా కొలిచి రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎస్టిమేషన్ జరిగింది క్లియర్ కట్గా. ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో క్లియరెన్స్ అయ్యి ప్రజెంట్ జడ్పీ దగ్గర పెండింగ్ ఉంది అప్రూవల్కి. అది వన్స్ క్లియర్ అయిపోయిన వెంటనే కూడా మనకి పీడీ2 ఆమె దగ్గర ఒకసారి అప్రూవల్ తీసుకుని తర్వాత కలెక్టర్ గారు ఇమీడియట్గా అప్రూవల్ ఇస్తారు. సార్ అప్రూవల్ ఇచ్చిన వెంటనే కూడా మనం వర్క్ స్టార్ట్ చేయగలుగుతాం. వీటిలో కూడా ఈ వర్క్ అంతా స్టార్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మహేంద్రతనయ ఆఫ్షోర్ రిజర్వాయర్ కారణంగా దాదాపు 5 గ్రామాల ప్రజలు నిర్వాసితులుగా మారారు. వాళ్ళందరికీ ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో వాళ్ళు ఇల్లు కట్టుకొని 4 ఏళ్లు గడుస్తున్న డ్రైనేజీలు, రోడ్లు, వీధి దీపాలు, కనీసం పాఠశాల భవనాలు కూడా లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. త్వరగా మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సతీష్, ఈటీవీ న్యూస్, పలాస.